ఆయన నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి సమస్తము సాధ్యమే. కీడు వెనక మేలు చేసే దేవుడు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు వెనక ఏదో గొప్ప అద్భుత కార్యాన్ని దాచి ఉంచిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. హృదయపూర్వకంగా దేవుడిని స్తుతించండి, దేవుని ఆరాధించండి. స్తోత్రం 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 అని దేవుని ఘనపరచండి. ఆయన స్తోత్రార్హుడు, ఆయన ఘనపరచబడిన వాడు. ఇదేనా మన ఆయన్ని ఘనపరిస్తే ఆయన మన జీవితంలో ఏదైతే దాచి ఉంచాడో, ఏ కార్యములైతే దాచి ఉంచాడో, ఏ బలహీనతల మధ్య, ఏ శ్రమల మధ్య, ఏ ఇబ్బందుల మధ్య, ఏ కష్టాల మధ్య, ఏ ఆర్థిక శ్రమల మధ్య మనం నలిగిపోతున్నామో ప్రభువుకి తెలుసు. ప్రభువుకి తెలుసు.